Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Sorry Andy. అట్లీస్ట్ వీక్కి 3 వీడియోస్ అయినా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ కొన్ని వర్క్స్ వల్ల నాకైతే కుదరట్లేదు. సో ఇవాళ అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తూ ఉంటే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇవాళ ఈ వీడియోలో నా మార్నింగ్ టు నైట్ రొటీన్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎర్లీ మార్నింగ్ 6కి అంతా నిద్ర లేచేస్తున్నాను అనమాట. సో మా డైలీ రొటీన్లో ఇప్పుడు కొత్తగా ఒకటి యాడ్ అయింది. సో దానివల్ల మార్నింగ్ అయితే నిద్ర లేవాల్సి వస్తుంది. సో మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా ఫ్రెష్ అయిపోతున్నాను అనమాట. ఫ్రెష్ అయిన తర్వాత 2 బనానాస్ అయితే తీసుకుంటున్నాను. అంత ఎర్లీ మార్నింగ్ బనానాస్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ మేము జిమ్కి జాయిన్ అయ్యామండి. సో ప్రీ వర్కౌట్ ఫుడ్ లాగా నేనైతే అది తీసుకుంటున్నాను. అట్లీస్ట్ బ్లాక్ కాఫీ లేదా బనానా, యాపిల్ ఇలా ఏదో ఒకటి తీసుకొని వెళ్తూ ఉంటాను. తీసుకోకపోతే కొంచెం కళ్ళు తిరిగినట్టుగా ఇట్లా అనిపిస్తూ ఉంటుంది కదా, మనము స్వెట్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది, బాడీలోంచి ఎలక్ట్రోలైట్స్ అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి జిమ్ చేస్తూ ఉన్నప్పుడు. సో జిమ్కి అయితే జాయిన్ అయ్యాం కాబట్టి ఇప్పుడు కొంచెం వర్క్స్ ఇట్లా ఉంది, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఈ లైఫ్ స్టైల్కి. దానివల్ల నాకు టైమింగ్ అంత కుదరట్లేదు. సో జిమ్కి వెళ్ళి ఇవాళ అయితే మేము జస్ట్ కార్డియో చేశాను అనమాట. ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోలేదు, ఎందుకంటే దానికి ముందు రోజు ఆర్మ్స్కి, షోల్డర్స్కి ఇట్లా అంతా చేసాము. సో దానివల్ల నెక్స్ట్ డే ఇట్లా కొంచెం రెస్ట్లా ఉంటుంది అని చెప్పేసి జస్ట్ ఇట్లా కార్డియో చేశాను. బట్ ఎవరైనా సరే జిమ్ జాయిన్ అయినప్పుడు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు కార్డియో చేశారంటే వి విల్ లూజ్ మోర్ క్యాలరీస్ అంట. సో ఇలా కాసేపు కార్డియో చేసుకొని అండి, కాసేపు థ్రెడ్మిల్, సైక్లింగ్, ఎప్లేటర్ ఇవి చేసేసుకొని ఇంటికి వచ్చేసి తర్వాత ఫ్రెష్ అయ్యి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి పోహా ప్రిపేర్ చేశాను. మనము వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నప్పుడు ఇవన్నీ ఫాలో అవ్వాలి కదా. మనకి 30% ఎక్సర్సైజ్ అయితే 80% అంతా కూడా డైట్తోనే ముడిపడి ఉంటుంది మన వెయిట్ లాస్ అంతాను. సో లైట్ ఫుడ్స్ ఇలా తీసుకుంటే బెటర్ అని చెప్పేసి పోహా చేశాను. పోహా రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి నేను మీతో ఏం షేర్ చేయలేదు. సో ఇలా పోహా ప్రిపేర్ చేసేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ లాంగ్ లెంత్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తున్నాను, బట్ అయితే కుదరట్లేదు. సో తర్వాత ఇవాళ క్విక్ లంచ్ రెసిపీ లాగా నేను మీకు ఒకటి షేర్ చేస్తున్నాను. ఇది లంచ్లోకే కాదు, పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ గాను, లేదా బ్రేక్ఫాస్ట్ గాను, స్నాక్ గాను, డిన్నర్ గాను, ఎలా అయినా కూడా ఈజీగా మనము దీన్ని తీసుకోవచ్చు అనమాట. లైక్ పిల్లలు, పెద్దలు తేడా లేకుండా అందరూ దీన్ని తీసుకోవచ్చు. హెల్త్కి హెల్త్, మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్పొచ్చు. సో నేను ఇక్కడ నాకు ఇష్టమైన వెజిటేబుల్స్ క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్, ఆనియన్ తీసుకున్నాను. మీరు కావాలంటే మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇవి తీసుకున్నాను. వీటిని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా టోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. దీంట్లోకి నేను పన్నీర్ని కూడా వీటిలాగే సన్నగా స్లైసెస్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇలా టోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి అట్లీస్ట్ ఒక 2 minutes మనం లో ఫ్లేమ్లో వీటిని బాగా టోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ స్లైసెస్, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. సో దీన్ని నేను మీకు ఫుల్ లెంత్ అంటే నీట్గా చూపిద్దామని చెప్పేసి షూట్ చేశాను. యాక్చువల్లీ ఈ రెసిపీ నాకు చాలా నచ్చింది. అండ్ ఇందులో నేను ఎక్కువ మసాలాస్ కూడా ఏం యాడ్ చేయలేదన్నమాట. చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది రెసిపీ. లైక్ ఇంట్లో తినటానికి ఏమి తినబుద్ధి కావట్లేదు, కొంచెం ఏదైనా డిఫరెంట్గా తినాలనిపిస్తుంది, లేదు బింజ్ ఈటింగ్ లాగా తినాలనిపిస్తుంది అన్నప్పుడు మనం దీన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. పన్నీర్ వేసినాక 1 minute అట్లా టాస్ చేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకొని తర్వాత చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి చిటికెడు పెప్పర్ని కూడా యాడ్ చేశాను. పెప్పర్ యాడ్ చేసుకొని కూడా ఒకసారి బాగా వాటందటికీ బాగా పట్టేలాగా కలిపేసుకొని ఇందులోకి ఫైనల్గా నేను ఆర్గానో యాడ్ చేస్తున్నాను. ఇంతే అండి, నేను ఏమీ కూడా యాడ్ చేయలేదు, జస్ట్ ఇవి మాత్రం యాడ్ చేసుకున్నాను, బేసిక్ అనమాట. ఇంకా మసాలాస్, గరం మసాలా అని, చాట్ మసాలా అని ఇలాంటివి ఏమీ నేను యాడ్ చేయలేదు. సో
చాలా సింపుల్గా దీన్ని మనము రెడీ చేసేసుకున్నాం కదా. సో ఇంకా ఆఫ్ చేసేసుకొని దీన్ని మనము నేను ఆల్రెడీ చపాతీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. చపాతీలోకి దీన్ని స్టఫింగ్ లాగా పెట్టేసుకొని రోల్ చేసేసుకొని తినేయటమే. మీకు రోల్ చేసుకొని అంటే లైక్ పిల్లలకి బాక్స్లో పెట్టేటప్పుడు అలా రోల్ చేసి పెడితే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా తింటారు కదా. సో లేదు మాకంత ఇది లేదు అన్నప్పుడు మీరు డైరెక్ట్ పక్కన పెట్టేసుకొని దీన్ని చపాతీలోకి తీసుకొని కర్రీలాగా తిన్నా కూడా సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. సో నేను మళ్ళీ కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకున్నాను అనమాట ఆరిగాను. సో ఇంతే అండి, చాలా సింపుల్ కదా. సో కొంచెం స్టఫింగ్ ఎక్కువైంది కాబట్టి నాకు చపాతీ ఇలా అయిపోయింది. మీరు కావాలంటే కొంచెం చూసుకొని పెట్టుకోండి. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ మోర్ హెల్దీ అండ్ ప్రోటీన్ ఫుడ్ అనమాట. సో ఇంతే అండి, లంచ్ చేసుకొని కాసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ డిన్నర్ కోసం అని చెప్పేసి రాగి రోటీ ప్రిపేర్ చేస్తున్నాను. రాగి రోటీని మనము ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇవాళ జస్ట్ ఊరికే అలా చూపిస్తున్నాను. సో ఇలా అయితే హెల్దీ ఫుడ్స్ మనము ఇంటేక్ తీసుకున్నట్టు ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ మనకి మంచిగా అందుతాయి అండ్ మనకి కావాల్సినంత ఎనర్జీని కూడా ఇవి అందిస్తాయి. కాబట్టి మనము అప్పుడప్పుడు ఇలాంటివి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. నేను డైట్ చేస్తున్నాను కాబట్టి ఇది ఫాలో అవ్వాలని అనుకోవట్లేదు. కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుందాము అని చెప్పేసి ఇట్లా అన్నింటినీ మన డైలీ లైఫ్లో ఇంకాపరేట్ చేసుకుంటున్నాను. సో ఇలా చాలా సింపుల్గా అయితే రాగి రొట్టెని మనం చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇలా అయితే నా డే గడిచిందండి. నేను ఫుల్ లెంత్ వీడియోలో అంటే మధ్యలో ఏం చేశాను ఏంటి అనేది కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకైతే కొంచెం కుదరలేదు. సో నేను ట్రై చేస్తాను అట్లీస్ట్ వీక్కి 3 వీడియోస్ అయినా పోస్ట్ చేసేలాగా నేను చూస్తాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో నచ్చింటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.